యూనియన్ లో వచ్చేటప్పుడు ఇంకా కావాల్సిన ఏమైనా ఉండేదంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి అప్పట్లోనే 50,000 జీతాలు ఉండేవి. అప్పట్లో గారికి జీతం వస్తే ఈ జీతంతో కాంట్రాక్టర్ ఎలా బతుకుతారు వీళ్ళ కోసం ఏదైనా మనం చెయ్యాలి అని చెప్పేసి పెద్ద ప్రయత్నం అనేది ఆయన చేశారు. ఒక ఉదాహరణ, బ్యాటరీ 3లో సలీం అని ఒక కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన ఒక 2 వర్కర్లు తీసేసినప్పుడు వాళ్ళిద్దరిని పెట్టుకోమని మనం అడిగాము. ఆయన ముందు కాదు. అప్పుడు మూర్తి గారు యూనియన్లోకి వచ్చారు. ఆ కాంట్రాక్ట్ కేరళ కాంట్రాక్ట్ బ్యాటరీ 3 నుంచి హెచ్ఓడి ఆఫీస్ వరకు మొత్తం కార్మికులందరినీ ఎంటేసుకుని ఆయన్ని మొత్తం పిల్లి పట్టుకుని అక్కడ నీ సంగతి తెలుసు, నువ్వు ఎలా పెట్టుకోవని చెప్పేసి హెచ్ఓడి దగ్గర కూర్చోబెట్టి ఆ ఇద్దరిని వాళ్ళు పెట్టించారు. ఇక అక్కడికి అనేక పోరాటాలు ఆ టైంలో కార్మికులను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం అనేది చేశారు. ఆ తర్వాత అక్కడ ఇతర మన ఇంటర్నల్ లీడర్షిప్ డెవలప్మెంట్లో భాగంగా మన నమ్మిన ఇతర వీళ్ళందరూ కూడా డెవలప్ కావాలి, ఎన్నాళ్ళు మీ పర్మనెంట్ ఎంప్లాయీస్ చేస్తామని చెప్పేసి ఆయన స్వచ్ఛందంగానే మనోళ్ళు చూడండి మన సహాయ సహకారం ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్ తర్వాత ఆయన షిఫ్ట్ అయ్యారు. అందుకని అటువంటి మన యూనియన్కి సేవలు అందించిన మన ఎస్ఎన్ మూర్తి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. గురించి మన సత్యవతి గారు మాట్లాడతారు. తర్వాత తోర్గోవన్లో మన సభ్యత్వం పెరగడం, అలాగే మన పార్టీ సభ్యత్వం కూడా అక్కడ బలోపేతం అవడానికి కారణం అనేది అయ్యారు. ఆయన చేసిన పోరాటంలో ఫ్రీడ్గా చెప్పినట్టుగా జీతభత్యాలు పెంచుకోవడం అనేది ఆయన ఉంటప్పుడే మన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా ఉంటప్పుడే మన ఈడియర్స్ ముట్టడనేది ఒకటి చేసాం. తాళ్ళు ఏవైతే మనం ఏటీఎం బిల్డింగ్ ముట్టడి చేసినప్పుడు ఎలా అయితే పోలీసులు మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో అలాగే కూడా మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన మిలిటెంట్గా పోరాటం ముందుకెళ్ళి ఏదైతే నా చేయను ఉందో ఆయనకే నేను ఇచ్చి మీరు దాయండి అని చెప్పి ముందుకెళ్ళి మొత్తం పోరాటం అనేది చాలా పెద్ద పోరాటం అనేది చేయడం అనేది జరిగింది. ఆ విధంగా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో ఆయన చేసేవారు. ఆయన ప్రతి మీటింగ్లో చెప్పినప్పుడు కూడా ఏ విషయం మీదైనా మనం చెప్తే ఫస్ట్ ఒకటే చెప్పేవారు, సెంట్రల్ ప్లాన్ పోరాటం ఎలా అయితే జరిగిందో ఆ విధంగా మనం పోరాటాలు చేస్తేనే మన హక్కులు నిలబెట్టుకోగలం, మన జీతభత్యాలు పెంచుకోగలం అనేది ఆయన ప్రతి మీటింగ్లో కూడా ఆ విషయం కార్మికులు చెప్పేవారు. ఇక్కడ ఉన్న కోకోవన్ కార్మికులకి ఆ విషయం తెలిసే ఉంటుంది, మీటింగుల్లో చెప్పారో లేదా అనేది. కాబట్టి ఆ విధంగా ఆయన అంటే పోరాటాలు ఎలా చేయాలి అని ఉత్తేజం పరిచే విధంగా ఆయన మీటింగ్ అనేది చెప్పి కార్మికులు పోరాటం రావడానికి కృషి చేసేవారు. ఆ విధంగానే ఆయన అంటలో మనం కొన్ని హక్కులని సాధించుకున్నాం, జీతభత్యాలు పెంచాం. ఆయన ఉన్నప్పుడే మనకి డిఏ కూడా అమలైంది, ఈఎస్ఐ కూడా ఆయన ఉన్నప్పుడే అమలైంది. ఈఎస్ఐ ఢిల్లీ వెళ్ళేటప్పుడు శ్రీని గారు, ఎస్ఎన్ మూర్తి గారు, నేను అందరం కూడా అక్కడ ఢిల్లీలో ఉన్న ఆఫీసుకు కూడా వెళ్ళి మన యొక్క ఇక్కడ ఉన్న నోటుబాట్లకి సీడీలోకి తీసి అక్కడ ఆఫీసులో ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ప్రతి విషయంలో ఆయన ఉన్నంత వరకు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా ఆయన పనిచేసినంత కాలం ఏదో ఒక పని మీద కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తూనే ఉన్నారు. ఆమె మధ్యకాలంలో మనం ఎప్పుడైతే క్యాటర్ పెంచారో కోకోమల్లో ఆయన ఆ ఎంప్లాయీస్ యూనియన్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఎంప్లాయీస్ వెళ్ళినా మనకి సలహాలు ఇచ్చేవారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ అయిన సందర్భంగా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా ఆయనకి ఏదో సిరి సన్మానం చేయాలనే ఉద్దేశంతో మన యూనియన్ ఆయన ఆహ్వానించింది. కాబట్టి ఆయన సేవలు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా మర్చిపోకూడదని, ఆయన చేసే పోరాటాలకి ఇంకొద్ది ముందుకెళ్ళి మన పోరాటాలు చేసి ఆయన్ని మరికంత మీ యూనియన్లో అంటే రిటైర్ అయిపోయి మనకి సలహాలు సూచనలు ఇస్తూ ఇలా మనం ఏదైనా మీటింగ్ చేసుకునేటప్పుడు ఆయన సలహాలు సూచనలు ఇస్తారనేసి కోరుకుంటూ ముగిస్తుంది.
పార్లమెంట్ ఎంప్లాయీ సెక్రటరీలో ఉన్నాం. నేను ఆయనతో పని చేయడానికి నాకు ఈ కలగలేదు. నేను 2014కి వెళ్ళాం, ఆయన 2014కి బయట వచ్చాను. ఇది కాదు ఆయనకి నాకు అంత, బట్ నాకు తెలుసు ఎందుకంటే నేను మొత్తం తిరిగాను కాబట్టి మనకి తెలుసు ఆయన ఎలా పని చేసి చెప్పాడు. మన టీము కేపీ తర్వాత ఆ టైంలో చాలా మంది కేపీ తర్వాత శ్రీనివాస్ రమణారెడ్డి ఆ టైంలో ఒక గట్టిగా పార్లమెంట్ గట్టిగా ఊపించాడు. కాబట్టి ఆ మొదలు అయింది కాబట్టి ఈరోజు మనం ఎలాగ మీటింగ్ పెట్టు అలాగా ఇది చేస్తున్నాం. కాబట్టి ఆయన చాలా గట్టిగా పని చేశారు ఆ టైంలో నాకు తెలుసు. కాబట్టి ఇవి చేసిన ఇవి చెప్పొచ్చు మన నుంచి కేపీ చెప్పొచ్చు. ఎందుకంటే అంత పార్లమెంట్ ఎంప్లాయ్ తప్ప కాంటాక్ట్ లెవెల్ అంత మనకి గ్రిప్ లేదు. ఎందుకంటే నేను వచ్చిన టైంలో ఆయన ఆల్రెడీ పార్లమెంట్ ఎంప్లాయ్ రిలీవ్ అయ్యి వచ్చారు. కాబట్టి ఇది చెప్తారు. నేను ఆయనకి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, ఆయన కుటుంబానికి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ చెప్పేసి ముందుగా ఎస్ఎం మూర్తి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇందాక మనం చాలా విషయాలు జి శ్రీనివాస్ అని మాట్లాడమని చెప్పారు. దాదాపు 2007 నుంచి కాంట్రాక్ట్ లేబర్లో నేను పనిచేస్తాను. అప్పటి నుంచి నేను పనిచేసినప్పటి నుంచి కూడా ఎస్ఎం మూర్తి మేమంతా కూడా కలిసి పనిచేసేవాళ్ళు. మాకు తెలుసు చాలా పోరాటాలు ఇలాగే జరిగి ఆ పోరాటంలో ఎలా ముందుకెళ్ళాం జరిగి కూడా పర్టికులర్గా ఒకే ఒక విషయం అంటే ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు 10 అయినా 11 అయినా టైం సరిపోదు. అంత పెద్ద నాయకుడు. ఆయన మాట్లాడితే ఎవరితోనైనా కూర్చొని డిస్కస్ చేసి మాట్లాడితే సింహంగా మాట్లాడేవాడు, గర్జించేవాడు. బియ్యం దారిలో వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఒక ప్లేట్ ఒక క్యాండిడేట్ దెబ్బ తగిలేసి చనిపోయాడు అనమాట. భాష అయితే ఆ రోజున్న పరిస్థితిలో దాంట్లో అసలు మాట్లాడేసుకొని ఎవరు సరిపోయినా ఏం చేసినా రూపాయి కూడా ఇవ్వకూడదు, మనం ఏమి చేయకూడదని నిర్ణయం ఆ రోజు ఉంది. కానీ అటువంటి భాషనే మేము ఇద్దరే ఉన్నాం. మిగతా యూనియన్ ఏదో సరదాగా వచ్చారు, ఏదో చూశారు. కానీ సరే ఇక్కడ మాట్లాడితే సరిపోతుంది, మీరు ఆఫీస్ పోదాని చెప్పేసి ఆఫీస్ తీసుకెళ్ళి ఆఫీస్ లోపల కూర్చోబెట్టేసి నువ్వు డిక్లేర్ చేసే తప్ప ఈ రూమ్ నుంచి బయటకు ఎవరు కదవని చెప్పేసి కూర్చోబెట్టేసి ఆ రోజుకి 50,000 రూపాయలు డిక్లేర్ చేసిన ఘనత ఆ సిఐటిలో పనిచేసేటువంటి ఆ రోజు నాయకుడు మన ఎస్ఎం మూర్తి అంటారు. ఆ రకంగా కార్మికుల గురించి అయినా సరే యూనియన్ కానీ ఏదైనా పోరాటం అంటే ముందుకు నిలబడి పనిచేసే వ్యక్తి. ఆ రోజు చేసిన పునాది ఈ రోజు మరో ఈ కార్మిక సంఘం కార్మిక సంఘం ఈ ర్యాంక్గా ముందుకెళ్తుంది. కాబట్టి ఆ ర్యాంక్గా మూర్తి గారు సలహా సూచనలు తీసుకుని ఇంకా యూనియన్ ముందుకెళ్ళాలని మరొక మారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు చేసిన సేవలను ఎప్పుడు కూడా కార్మిక సంఘంగా మర్చిపోలేము. అందులో మేము కూడా మీ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు అది కూడా మర్చిపోలేని చెప్పేసి మరొక మారు మీకు అభినందనలు చేస్తూ ఇక్కడ మరి నేను ఒక కోకోహోర్ వర్కర్గా పనిచేసి ఉన్నాయి, ఒక సైట్ లీడర్గా పనిచేసి ఉన్నాయి. తర్వాత ఎస్ఎం మూర్తి గారు ఒక సెక్రటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు నన్ను ఆఫీస్ గారికి ఎన్నుకోవడం జరిగింది. నేను ఆఫీస్ గారికి ఉన్నప్పుడు కూడా కింద కేకులాటోళ్ళు మన ఢిల్లీ రావు వీళ్ళందరూ కలిసి మన శ్రీనివాసరాజు గారు కలిసి ఒకసారి రామనేశ్వరంలో మాట్లాడండి, కొంచెం పనికి తేడా ఇవ్వండి అంటే ఆయన రోజు నాగరాజు గారు కానీ ఆ పైన ఉన్న అధికారులు ఎవరు అందరినీ కలిస్తే ఈ ముఖం చూసి ఆ పని చేయాలనుకున్నాను. కానీ రమణ తప్ప ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి అనే ఆలోచనలోనే ఆమెనే డిఫెన్స్లో పెట్టేస్తారు. అయితే మనం చెప్తే అవుదా అనే టైప్లో వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు రమణ అక్కడ పని విషయం మీకు తెలుసు కదండి, రామచంద్ర మీరు ఎవరైనా పంపించుకోండి కానీ రమణకి అవ్వదు అనేసి అన్నారు. ఈయన అంతా గట్టిగా వెళ్ళి అడిగే టైంకి రమణ ఇలా ఈ టైప్లో మాట్లాడుతున్నారు, ఏం చేద్దామంటే
నా శక్తి నుంచి నేను పనిచేస్తూ ఈనాడుగా పనిచేస్తున్నా, నాకంటూ కమిట్మెంట్ ఉందనేసి నేను అన్నాను. ఆ తర్వాత కూడా నన్ను సెక్రటరీలో కూడా తీసుకోవడం జరిగింది అన్న సమక్షంలో. కానీ ఏదేదైనా ఆ టైంలో కాంట్రాక్ట్ లేబర్ విషయంలో మాత్రము అక్కడ ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు ముందుకు వచ్చారు కాదు. ఎందుకంటే అంతా కొంత దండరాజు గారు, మన కృష్ణన్ గారు, తర్వాత థర్డ్ టైంలో ఎస్ఎన్ ముందుకు రావడం వల్ల కోకో డిపార్ట్మెంట్ అంతా కొంత ఎంప్లాయీగా పరిచయం అయ్యి నమ్మశం పెరగడం, కానీ మేమందరం నాయకత్వం కూడా ఎదగడానికి కారణం ఎస్ఎన్ కృషి అనేసి డిపార్ట్మెంట్గా. పర్మనెంట్ ఎంప్లాయీస్ మరి ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు, కానీ ప్రత్యేకంగా కాంట్రాక్ట్ లేబర్ సమస్య అంటే పెద్ద సమస్య. ఎందుకంటే ఈ ప్రతిదీ కూడా అడుగడికి సమస్య అంటే ఓటీ అని ఒకడు, పర్మిషన్ ఒకడు, లేదా కొంచెం కాంట్రాక్ట్ లేకపోతే దాపిపోయినని అన్నీ ఇలాంటి 50 చదువుల అన్న సమస్యతో కొట్టి మొత్తానికి ఉపాధి అనేది వాళ్ళకి సెక్యూరిటీగా ఇప్పించే ఘనత ఎస్ఎన్ఎంకి దిగుతుంది అనేసి ఈ సమూహంగా తెలియజేస్తూ పొందుతున్నాం. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అనేది మొదలైంది 1991. ఇప్పుడే ఈ దేశంలో ఆర్థిక విధానాలు ఎప్పుడైతే మారినాయో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ఉంది. అంతకు ముందంతా ఏముంది? అంతకుముందు డైలీ వేస్ వీళ్ళందరూ లేరా? ఉన్నారు. 1970 CIT పుట్టిన ఆ సంవత్సరమే కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ అనేది కార్మిక వర్గం పోరాడి, అబాలిషన్ యాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అనే స్థానంలో అదే కార్మికుడిని పర్మనెంట్ చేయాలనేటువంటి చట్టం రూపొందించబడింది. చూడండి ఎంత గొప్ప పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ మన అందరినీ పర్మనెంట్ చేయమని అనగలమా? ఆ యాక్ట్ను అనుసరించి 1977లో మన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులందరినీ సుమారు 3000 మందిని ఆ అబాలిషన్ యాక్ట్ పేరు చెప్పి పర్మనెంట్ తర్వాత 5000 దాకా పర్మనెంట్ అనేది జరిగింది. అసలు అవన్నీ స్వర్ణయుగం కింద లెక్క. మనకి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నవాళ్ళు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గా అయ్యారు అని అంటే ఆ యాక్ట్ తాలూకా ప్రభావంతో. కానీ 90 దాకా గడిచింది. అది 90 తర్వాత మళ్ళీ అవి మొత్తం ఆర్థిక విధానాలు మారిపోయి మనం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ వచ్చింది. అప్పుడు సిఐటిగా ఒక పాలసీ తీసుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల కానీ వాళ్ళు యాజమాన్యాన్ని ఎదుర్కోలేరు, వాళ్ళకి వెనుదన్నుగా పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి కార్మికులే దానికి నేతృత్వం వహించి వాళ్ళ సమస్యల మీద పనిచేయాలని మొట్టమొదటిగా సిఐటి ఒక పాలసీ, ఒక విధానాన్ని తీసుకొని ఆ విధానాన్ని మన స్టీల్ ప్లాంట్లో అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి తరం ఎంప్లాయీస్ తాలూకా దీంట్లో ఎస్ఎన్ మూర్తి గారు ఒకళ్ళు. కాబట్టి ఆయన తాలూకా పర్మనెంట్ ఉద్యోగ అయినా కార్మికులైనా నా తోటి కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా జీవన స్థితిగతులు మార్పు కోసం అప్పుడు చాలా స్ట్రిక్ట్గా, చాలా పకడ్బందీగా ఉండేది. ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోయి ఉండేవాళ్ళు. అంటే ఒకరికొక సంబంధం లేకుండా కాంట్రాక్టర్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది యాజమాన్యం రికమెండేషన్తో జాయిన్ అయిన వాళ్ళు, అట్లా ఒక ఊరోళ్ళం కదా అని చెప్పి ఒకరికొకరి ద్వారా వచ్చిన వాళ్ళు, ఎవరికెవరికి సంబంధం లేదు. ఇట్లాంటి వాళ్ళని కూడగట్టి యూనియన్గా ఏర్పడి పోరాడి యూనియన్ మీద నమ్మకం కలిగించే పని అంటే బేసిక్గా నిర్మాణ దశలో చాలా తీవ్ర కష్టమైన పని. ఇట్లాంటిది ఒక విప్లవ లక్ష్యం ఉండి పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే అది సొంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అనిపిస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా హక్కులు ఏదైతే 6 నెలలకు ఒకసారి డిఏ పెరగడం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ ఏ స్టీల్ ప్లాంట్లో లేకపోయినా కావచ్చు, కాంట్రాక్టర్ మారినా కార్మికుడు మానకుండా ఒక పర్మనెంట్ తో సమానంగా ఎక్కడ రాసి లేకపోయినా అది కొనసాగుతూ ఉన్నాయంటే ఇట్లాంటి ఎస్ఎన్ మూర్తి గారు లాంటి వాళ్ళు గతంలో పర్మనెంట్ కార్మికులుగా ఉండి కూడా మనలాంటి కార్మిక సంఘానికి పనిచేయటం అనేది మాత్రమే. కాబట్టి ఈ యొక్క కంట్రిబ్యూషన్ లో మన యూనియన్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఆయన పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఈ సందర్భంగానే మనం వెంటనే కమ్రేడ్ నిన్న 31వ తారీఖు రిటైర్ అయినా మన కాంట్రాక్ట్ కార్మిక సంఘం తాలూకా మొట్టమొదటి సమావేశం ఇదే మొదలు కాబట్టి ఆయనకి ఈ విధంగా మనం ఏదోటి మనం చేయాలని మన జోన్ కార్యదర్శి గారు కమ్రేడ్ శ్రీనివాసరావు
నాయకత్వానికి సూచించడం, వెంటనే ఈ కార్యక్రమాల్లో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీనికి పిలవడం ఇట్లా జరిగింది. ఆయన కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ విధంగా మనం గతంలో పనిచేసినటువంటి ఆ కామ్రేడ్ తాలూకా అనుభవం కూడా తెలుసుకొని ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు రాబోయే కాలంలో ఎట్లా పనిచేయాలి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు కూడా దానికి సమానంగానే ఉన్నాయి కామ్రేడ్. మనమేమి వేరే కాదు. మీటింగ్ తాలూ సారాంశం కూడా అదే. కాబట్టి ఆ కాలంలో మనం రాబోయేదాన్ని పోరాటాలను మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమిటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవడానికి చాలా ఈ అనుభవం ఉపయోగపడుతుంది. నాతో పాటు పర్మనెంట్ కార్మికుడిగా ఎంప్లాయీస్ యూనియన్గా నాకు ట్రస్టీ మెంబర్ కంప్లీట్ అయినా, నాతో పాటు సూపరాన్యుయేషన్ ట్రస్టీ మెంబరు. నేను పిఎఫ్ ట్రస్టీ అయితే ఆయన సూపరాన్యుయేషన్. ఆ ట్రస్టీ సమావేశంలో కూడా ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులుగా రిటైర్ అవుతున్నారు, వాళ్ళకి పెన్షను దాని తాలూకా డబ్బులు 10 లక్షల రూపాయలు ఈ రోజున వస్తుంది అని అంటే ఆ రోజున పర్మనెంట్ కార్మిక సంఘంగా CIT తాలూకా ఒప్పందమే కమరేడు. ఆ ఒప్పందాన్ని అమలు చేయడానికి వచ్చేసరికి మేరమేషాలు లెక్కేసి మనకి చేస్తే అప్పుడు మనకి ఆ గుర్తింపు సంఘంగా కార్మికులు అప్పచెప్తే ఆయన ట్రస్టీగా అయిన తర్వాత ట్రస్ట్లో ఖచ్చితంగా పెన్షన్ అనేది అమలు చేసి తీరాలి అని చెప్పి చెప్పటం, అట్లాగే అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం మన డిమాండ్కి తలకి ఇప్పుడు ఈ పెన్షన్ని వాళ్ళకి కొనసాగించడం జరుగుతూ ఉంది. అట్లాగా ఆ పెన్షనే సుమారు 6,000 రూపాయలు వాళ్ళకి అందుతూ ఉంది కంప్లీట్. కాబట్టి ఇట్లాంటి కంట్రిబ్యూషన్ చెప్పాలంటే మన కేపీ గారు అన్నారు చాలా విషయాలు చెప్పి. కాబట్టి వీటన్నింటిలోనూ మిగతా కార్మిక సంఘాలు వాళ్ళ నాయకులకి జీవన శైలికి కానీ, కాంట్రాక్ట్ కార్మిక సంఘం కావచ్చు, పర్మనెంట్ కార్మిక సంఘం కావచ్చు, CIT నాయకత్వానికి ఉన్న తేడా స్పష్టంగా కాంప్లైంట్ ద్వారా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆయన కంట్రిబ్యూషన్ని మనం మాట్లాడుకోవటం, ఆ రిటైర్మెంట్ సందర్భంగా ఆయన తాలూకా శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన కుటుంబం విలసిల్లాలని చెప్పి ఈ విధంగా భావించి అవకాశం కల్పించినందుకు ఆ కామ్రేడ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఎన్ మూర్తి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. ఎందుకంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యాక సర్టన్ టైం అయ్యాక రిటైర్ అయ్యడం అన్నది సహజం, తప్పదు. ఆ విధంగా ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి రిటైర్ అయ్యారు. జనరల్గా ఆయన రిటైర్ అవ్వకపోతే ఇంకా జనరల్గా అంటే ఫిజికల్గా చూసినప్పుడు ఆయన అక్కడ తగ్గరు. కొద్దింటి నుంచిగా ఆయన నేను కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ మూవ్మెంట్లోకి ఒకేసారి వచ్చాం. 2006 ట్రైనింగ్ సెంటర్లో మన 6వ మాసం కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ 6వ మాసం ట్రైనింగ్ సెంటర్లో అడిగింది. తెలగా నేను కండిషన్తో వచ్చాను కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్. ఆ కండిషన్ ఏంటంటే నేను ఇష్యూగా ఎక్కడ రాను, ఆర్గనైజేషన్ వరకు నేను చూస్తానని చెప్పి అదే అడిగితే కండిషన్ పెట్టి వచ్చాను. నేను చాలా ఆర్గనైజ్ శాఖలో పార్టీ ఈ పనే మ్యాక్సిమం చూశాను 2 సంవత్సరాలు. ఇంక తర్వాత మెల్లిమెల్లిగా నన్ను కూడా ఇష్యూలో చెప్పడం ఆ విధంగా కంటిన్యూ దగ్గర ఆయన 2014 మీరు ఆయన 6 సంవత్సరాలు దగ్గర 8 సంవత్సరాలు కంటిన్యూగా కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్లో పనిచేశారు. ఆ టైంలోనే మన SMA ASMA ఇవన్నీ కూడా సెటిల్ అయిన పీరియడ్. నేను ఈయన మేము నలుగురు ఎంప్లాయీస్ ముందు. నేను ప్లాంట్లో 91లో జాయిన్ అయ్యాను. నాకన్నా 2 సంవత్సరాల ముందు ఆయన జాయిన్ అయ్యారు, సీనియర్ నాకన్నా 2 సంవత్సరాలు. మేము జాయిన్ అయినప్పుడే కరెక్ట్గా నూతన ఆర్థిక విధానాలు ప్రారంభం కావడం, మేము జాయిన్ అవ్వడం 2 ఒకే సంవత్సరం. నేను 91లో జాయిన్ అయ్యాను, బిజినెస్ 91లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాను. 91 నుంచి నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనవి. మన ఎంకే పాండే గారు మనకు అప్పుడు గైడ్ చేస్తున్నారు. ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు అప్పటికి జనరల్. ఆయన కంటిన్యూ మన పబ్లిక్ సెక్టర్ సమావేశంలో రెగ్యులర్గా స్టీల్ ఇండస్ట్రీలో ఆయన ఏ సమావేశంలో మాట్లాడినా, ఏ సెమినార్లో మాట్లాడినా
ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఏ వచ్చినాయో ఎవరికి ఉద్యోగ భద్రత అన్నది ఉంచవు. ప్రధానంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఈ ఆర్థిక విధానాల వల్ల. దానివల్ల పర్మనెంట్ కార్మికులు అభ్యర్థించాలి కానీ వాళ్ళ అంశాలు ఏ పరిష్కారం చేసుకోవాలన్నా పోరాట శక్తి పర్మనెంట్ ఎంప్లాయీస్కి తగ్గిపోతుంది. కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇష్యూలు సాల్వ్ అవ్వాలంటే కంపల్సరీ కాంట్రాక్ట్ వర్కర్ని ఐక్యం చేసి ఆర్గనైజ్ చేయాలి. ఆ విధంగా ఇద్దరు కలిపి పోరాడినప్పుడు ఇద్దరు సమస్యలు పరిష్కారం అవుతాయి, లేదంటే ఎవరి సమస్య పరిష్కారం కాదు అన్నదే మొట్టమొదట ఎంకెపాన్ దగ్గర మన దగ్గర టీఆర్టీసీలో సెమినార్ జరిగినప్పుడు ఆ విధంగా మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ గ్యారంటీగా ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేయాలి. డైరెక్ట్గా వాళ్ళ మూమెంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పుకోరు కదా. డైరెక్ట్గానే పనిచేయడం అనేది నాకు స్కిల్స్ అంటే ఈవెన్ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ బిలా కానీ బొమ్మలు కానీ స్టీల్ ప్లాంట్లో ఇండైరెక్ట్ గా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి ఆ మూమెంట్ నడపడం తప్పితే డైరెక్ట్ గా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లో ఆఫీస్ బ్యాల కింద ప్రెసిడెంట్ల కింద జనరల్ సెక్రటరీల కింద ఉండి పనిచేసిన సంస్థ ఏదన్నా ఉందంటే మన సిఐటియు విశాఖపట్నం. అది ఇప్పటికీ కొనసాగుతుంది, సంఖ్య తగ్గుతుంది కానీ కొనసాగుతుంది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ లెవెల్లో పనిచేయడం చాలా కష్టం. పర్మనెంట్ ఎంప్లాయీస్ చాలా హ్యాపీ పనిచేయడం ఒక విధంగా. ఇంకా నాకు ఏ ఇష్యూ వచ్చినా ఏది వచ్చినా మేనేజ్మెంట్ కాసేపు దెబ్బలాడి గొడవ పెట్టి డిస్కస్ చేసి ఏదో ఒక అంగీకారానికి రావడం ఉంటుంది. కానీ ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లో పనిచేయడం అనేది కష్టం. అంటే ఒక విధంగా మేము నేర్చుకున్నది కూడా కాంట్రాక్ట్ లెవెల్ యూనియన్కి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్తో ఇంటరాక్షన్ కానీ ఇష్యూలు వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని డీల్ చేయాలన్నది కానీ ఇదంతా కూడా మేము కాంట్రాక్ట్ లెవెల్ యూనియన్కి వచ్చిన తర్వాత మేము నేర్చుకున్నాం. నాకు తెలిసి మూర్తి గారు కానీ మేము కానీ ఆ విధంగా మేము బ్యాచ్ కింద ఉండేవాళ్ళు నలుగురు చాలా సరదాగా విషయాలు. మూర్తి గారి దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే బ్యాలెన్స్గా ఉండేవారు కాదు. విషయం ఏదైనా కానీ వర్కర్ అయినా మేనేజ్మెంట్ అయినా ఎవరికైనా ఒకలాగే ఆయనకి చెప్పడం మనకి నచ్చింది కూడా కాదు. ఇప్పుడు నా ఉదాహరణ భూపాల్లో క్లీనింగ్ వర్క్ ఉండేది. ఆడెవడో మా ఈ మరి రాము వాడికి వర్క్ ఉండేది భూపాల్లో. ఏంటంటే మొత్తం డస్ట్ అంతా అయితే ట్రాక్టర్లో పోసి లిఫ్ట్ చేయడం వర్క్. ఆ ట్రాక్టర్లో లిఫ్ట్ చేస్తే దాన్ని బట్టి డబ్బులు వస్తాయి. అక్కడ ఉన్న వర్కర్కి మినిమం వేజ్ కావాలంటే వచ్చే పరిస్థితి లేదు. నేను కాంట్రాక్టర్ ఎంత గొడవ పెట్టినా కాంట్రాక్టర్ అదే చెప్పుకున్నా, ట్రాక్టర్లు అయితే నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే నేను అక్కడి నుంచి తెచ్చిస్తాను. ఈ విషయం నేను ఓపెన్గానే వర్కర్ కూడా చెప్పేవాడు. మనం ఎంత దెబ్బలాడినా ఇక్కడ వర్క్ లేకుండా ఆడినట్టు అడుగుతున్న వర్కర్లకి ఇబ్బంది అనిపించింది. కానీ వాస్తవం అదే. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది కదా నేను క్లియర్గా. ఇప్పుడు రూరల్ ఫైనల్లో నోటీస్ వేసిపోతే బోనస్లు వేసిపోయింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చట్టాదోహం చేసుకుని ఒకటి మన ఎంప్లాయ్కి వెళ్ళి కాంట్రాక్ట్ వర్కర్ దగ్గరికి వెళ్ళి గతంలో మనం కానీ భవిష్యత్తులో లేచిపోతే ప్రభావం మనం చెప్పుకున్నాం అనుకోండి, మనకి మన పట్ల అంత ఇష్టం చూపించే పరిస్థితి ఉంటుంది. ఆయన డైరెక్ట్గా ఓపెన్గానే చెప్పుకోరు. ఆయన మాటలో అవి కూడా చాలా సరదాగా ఉత్సాహపరిచేలాగా మొత్తం పనిచేసిన పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఇలా ఉందంటే అందులో ఆయన భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ ఉందన్నదే మనం గ్రహించాలి. ఆయన కాంట్రాక్ట్ లేబర్ రిలీవ్ అయిన తర్వాత కూడా డైరెక్ట్గా అంశాల్లో పాల్గొపోయినా ఆ మొత్తం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎలా పనిచేస్తుంది ఏంటి ఇదంతా కూడా ఆయన అర్థం చేసేవారు. అప్పుడప్పుడు నాతో మాట్లాడేవారు. కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎలా నడుస్తుంది ఏంటని అడుగుతుండేవారు. మేము ఫ్యామిలీగా కూడా ఆ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మన కే శ్రీనివాస్ ఫ్యామిలీ, రమణారెడ్డి ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మేము నలుగురు ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన అనుభవం కూడా ఉంది. అంటే నేను కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లోకి వచ్చేటప్పుడు నేను చాలా స్లోగా ఉండేవాడిని. అప్పుడు నేను చాలా ఆశగా అంటే ఆ వాయిస్ అలాంటిది. మామూలుగా మాట్లాడితేనే కంగుమంటుంది, ఏదైనా ఇష్యూలో మాట్లాడినప్పుడు ఇంకా గట్టిగా కంగుమంటుంది. దానికే అవసరం ఎంతో కొంత దిగి వచ్చే పరిస్థితి అన్నది ఉంటుంది. ఆ విధంగా ఆయన మొత్తం ఈ మూమెంట్ కాంట్రాక్ట్ లేబర్ మూమెంట్కి ఆయన మంచి కృషి చేశారు. దీన్ని ఆ పద్ధతిలో కొనసాగించడం అన్నది భవిష్యత్తులో మనం
చేయాల్సిన పని. ఇప్పుడు నేను రిలీవ్ అయిపోయినా, ఆయన రిలీవ్ అయిపోయినా, ఇంకోటి రిలీవ్ అయిపోయినా మనం చాలా సంవత్సరం చెప్తున్నాం. ఎల్లకాలం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ లేకపోతే నాటకం అన్నది సాధ్యపడదు. అది ఆల్రెడీ మన ముందుకు వచ్చింది ఆ పరిస్థితి. మేనేజ్మెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ విధానాలు ఇవన్నీ చూసినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ లేకపోతే వచ్చి డైరెక్ట్గా ఇంత ముందు పని చేసినట్టు పని చేయగలిగే పరిస్థితి అన్నది ఉండదు. రోజు రోజు అన్నాలని మేనేజ్మెంట్ ఎవరి దగ్గర లేదన్నా చెప్తే నీ డ్యూటీ టైం కదా, ఇప్పుడు ఎలా వచ్చావు ఇక్కడికి, ఇవన్నీ కూడా అడిగే పరిస్థితి అన్నది స్టార్ట్ అయ్యింది. ఇది మనం గత నుంచి చెప్తాము. ఎక్కువ రోజులు ఇది నడవదు, కాంట్రాక్ట్ వర్కర్స్ నుంచే లీడర్షిప్ తయారవ్వాలని చెప్పి చెప్తున్నాం. దానికి ఇప్పుడున్న లీడర్షిప్ అంతా కృషి చేసి భవిష్యత్తులో కాంట్రాక్ట్ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులే నడుపుకుంటే అప్పుడు ముందు నుంచి చేసిన కృషికి ఫలితం కింద మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన రిలీవ్ అయిపోయినా, రిటైర్ అయిపోయినా భవిష్యత్తులో గ్యారంటీగా అవసరం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లేబర్ కానీ, ఎంప్లాయీస్కి కానీ, లేదంటే ప్లాంట్ కన్స్ట్రక్షన్ సందర్భంగా కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన తప్పనిసరిగా పాల్గొవాలి. భవిష్యత్తులో కూడా ఆయన కుటుంబం ఏదైతే ఉందో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన రిటైర్ అయిపోయింది కాబట్టి ఆయనకి మనకి సంబంధం లేదన్నట్లే ఎల్లకాలం ఆయన మన సిఐటి ఫ్యామిలీలో మెంబర్ కింద ఉండాలని చెప్పి, ఆయనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మా అందరితో కూడా పంచుకోవాలని చెప్పి, ఆయన కష్టాల్లో సుఖాల్లో కూడా మొత్తం మనందరం కూడా పాల్గొనుకోవాలని చెప్పి కోరుతూ ఆయనకి ఇంకోసారి మరోసారి ఈ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కానీ మీరు కానీ ఇక్కడ ఉన్నారు కానీ ఇంకా బయట మనాలు నిర్వహించారు కానీ మనందరికీ ముందు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే మనం బాగుంటామని చెప్పేది ఆ 4 లక్షలు. అప్రోచ్ అయ్యే విధానంలో ఆయనతోటి నాదొక విధానం ఉండొచ్చు కానీ ముందు బేసిక్గా ఆ 4 లక్షలు. ఆ 4 లక్షలు ఆల్వేజ్ మీ మనసులో ఉంటే మనం వెళ్ళే దారిలో ఒకసారి చిన్న తడబాటు అనుకోండి, తప్పుతాడు అనుకోండి, పైన మళ్ళీ స్ట్రైట్ రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. మేము అప్పుడు 14 మంది సెక్రటరీ సభ్యులే, కేపీ, నేను, మేడము. కాకపోతే మన మంత్రి రాజశేఖర్లకు ఎప్పుడు మనకి ఈ మేడమే అప్పటి నుండి ఇప్పటికి మొత్తం కానీ ఈ మేడం ఒకటే స్టీల్ ప్లాంట్లో మహిళలు అదంటే అనంతరం వాళ్ళు చెప్తే మంచిది. అలాగే శ్రీనివాసు, కన్నబాబు, సీను, కేసీను, రమణారెడ్డి, ఢిల్లీరావు, మిల్సురావు ప్రసాద్ ఇలా ఉండి కాంట్రాక్ట్ లేబర్కి అంటే ఈరోజు బయటికి మనం ఏదైనా చెప్పేటప్పుడు కంపేరిటివ్గా ఇంక ఇబ్బందులు ఉన్నాయనుకున్నా ఆ రోజుతో చూసుకుంటే రోజువారీ ఇబ్బందులు అనేవి 190% లేదు. ఇది 100%. ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఎవరైనా మాట్లాడినా విషయాలు మాట్లాడి చెప్పగలం. ఆ రోజుల్లో నాకు సెక్రటరీ సభ్యులు ఉండి మాకు 3 డిపార్ట్మెంట్లు, కోకోవన్ 4, కోకోవన్, సెంట్రల్ ప్లాంట్, టీపీసీ, ఎఫ్ఎస్ అన్నమాట. ఇలా బండి వేసుకొని ఇలాగెళ్ళి అలాగెళ్ళి ఆ 4గురితో క్యారేజ్, నాకు క్యారేజ్ అవ్వట్లేదు, ఈయన ఒక్కడే క్యారేజ్ అవ్వట్లేదు. ఈయన ఒక్కడే కేసులు కానీ ఈయన సంస్థానంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరోజు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఆ దగ్గర కూర్చొని అందరితో వాళ్ళు 10 మంది క్యారేజ్ తెచ్చుకున్నారు. మాకు ఎంత చెప్పాలి ఇప్పుడంటే మీరు బాక్స్ కాంట్రాక్ట్ లేబర్ ట్రిపీ బ్రాండ్ మీద ఎవరిదైనా 4 కప్పులు క్యారేజ్ ఇప్పుడు ఉందని నేను అనుకోవట్లేదు. ఆంజనేయులు ఇప్పుడు ఎఫ్ఎస్ఎం వీళ్ళందరూ 3-4 కప్పులు క్యారేజ్ కాబట్టి ఇద్దరికి ఎప్పుడు 10 మంది కలిపితే 2 భోజనం ఉండేది మాకు ఆ సైట్లో వెళ్ళేటప్పుడు. మళ్ళీ విసులుపాటు ఉన్న వాళ్ళు సాయంత్రం 4 గంటల కల్లా ఎల్లమ్మ పార్క్లో కూర్చుంటారు. అందరూ కూర్చొని ఒక అరగంట గంట నీ సైట్లో ఏమైందో ఇష్యూస్ అంతా మాట్లాడుకొని ఒక అరగంట తర్వాత ఇలా వస్తాను క్యాంటీన్ నేను లేదా సురేష్ బాబు 10 మంది ఉన్న టీ పంపించారు బాబు అంటే టీ తాగుతూ ఆ తర్వాత పావుగంట అరగంట మళ్ళీ సరదాగా మాట్లాడుకొని అంటే ఉదయం 9 తర్వాత మధ్యాహ్నం 4 లోపు ఏ విషయాలు ఎక్కడెక్కడ జరిగాయి అనేది ఈ 14 మందిలో గ్యారెంటీగా ఎప్పుడు 9-10 మంది ఎల్లమ్మ పార్క్లో కూర్చుంటారు. ఈ ఇష్యూ ఇది అయిందని మీకు ఎందుకంటే
ఎంప్లాయీస్ యూనియన్ అయితే ఒక ఇష్యూ మీద ఒక అగ్రిమెంట్ అయిపోతే అది ప్లాంట్ లెవెల్ అందరికీ ఒకటే అవుతుంది, మాట్లాడడానికి ఇద్దరు ముగ్గురు అయితే అది మీద ఏదో ఒకటి అవుతుంది, గొడవ అయితే అందరూ ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి కాదు. మాకు ఉదాహరణ బ్యాటరీలోనే 270 మంది వర్కర్లు. ఈ 270 మంది వర్కర్లకు ఒకటే కాంట్రాక్ట్. ఆడు కొద్దిగా బాగుంది, ఆడిని ఏదో ఫ్రీగా బాగా మాట్లాడుతుంటాను, బాగా పనిచేస్తాను, ఆడేదో తెలియకుండా వాడికి ఏదో ఇబ్బంది ఉందంటే ఆడికో 2,000 3,000 అడ్వాన్స్ అడిగితే అడ్వాన్స్ ఇచ్చిన వరకు ఈ వర్కర్ సార్ నేను అప్పటికీ చెప్పను, నా ఇంట్లో పంపలు మునిగిపోతుంది, నాకు అడ్వాన్స్ ఇప్పించండి ఆయన. అడ్వాన్స్ ఇచ్చేసిన మరుసటి రోజు నాకు అడ్వాన్స్ ఇప్పించారు మూర్తి గారు, నువ్వు వెళ్ళాడు గారు. ఆడేంటంటే నేనేం చేస్తాను, ఇదేంటో తెలిసే కదా అన్నామని ఎవరికి బయటికి లీక్ చేయడం ఇదే బాధ, బాగా ఇదేంటంటే ఇద్దరికి అన్నారు, తమ్ముడికి కావాలి 15 మందికి అంటే ఈ ఇబ్బందులు ఎలా ఉండేవి. ఏది ఏమైనా నేను ఎందుకు చెప్పానంటే అల్లమ్మ పార్కులో కూర్చోవడం అనేది ఈరోజు ఇప్పుడు అందరూ ఉదయం 9 ఒక 5 నిమిషాలు నిలబడుతున్నారు అక్కడ. ఆ నిలబడేది వెసలుబాటు ఎంతమందికి ఉంటుంది? ఎంప్లాయీస్ రిప్రజెంట్ చేసిన ఒకరిద్దరికి, కాంట్రాక్ట్ లాభంలో కూడా ఒక 2-3 ఉంటుంది. తగ్గిన వాళ్ళందరూ ఆ టైంకి వెళ్ళిపోవాలి. అదే 4:30 తర్వాత అంటే మా అంత విషయాలు షేర్ చేసేవాడు, దాన్ని పెట్టి దానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళు రేపు ఏం చేయాలి, లేకపోతే ఎవరిని కావాలి, లేకపోతే ఏం మాట్లాడాలి అనేది ఉండేది. మొత్తం విషయాలు తెలిసేవి కాబట్టి పెద్దలు కూడా ఎక్కడేం జరుగుతుందో తెలిసేది. అలాగే ఈఎస్ఐ కూడా మేము అప్పుడు ఎంఎస్ ప్రసాద్ నేను ముందు బాధ్యులే. ఈ యాక్సిడెంట్ విషయాలు అయ్యేటప్పుడు మాలో కొంత ఎంతో కొంత కొద్దిగా ఢిల్లీ లాంగ్వేజ్ కొద్దిగా భాషాజ్ఞానం ఓర్పు. కాబట్టి మీరందరూ ఈరోజు కంపేరిటివ్ సిఐటి విధానంలో చూసుకుంటే బతకడానికి సరిపోయిన పరిస్థితులు లేవు. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను చూసుకుంటే మాత్రం అన్నిటికన్నా మనం బెటర్గా ఉన్నాం. ఎక్కడో 10% మందికి ఈ రోజుకి పిఎఫ్ కట్టకపోయినా జీతం 1 నెల ఇవ్వకపోయినా 2వ నెల ఇవ్వకపోతే 3వ నెలలో ఈ రోజుకి మేనేజ్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎలా జరిగాయి? ఒకప్పుడు ఆ స్ట్రగుల్స్ అనేటప్పుడు ఇది నాది అనే కానీ ఇది మనది, ఆ మనది అనే దాంట్లో నేను ఉన్నానని ప్రభుత్వం ఉండేవారు. ఈ రోజు మీకు కొంతమందికి ఈ మధ్య కొంత జాతీయం కూడా ఉంది, కొన్ని ఏరియాలు ఇప్పటికీ తిరుగుతాను నేను. ఎందుకంటే నేను 30 ఏళ్ళు యూనియన్లో తిరిగిన దాంట్లో అది టీమే అనుకోండి, లేకపోతే మాకన్నా తక్కువ వేతనం వచ్చిన వాళ్ళతో కోసం నేను పనిచేస్తున్నానని సంతృప్తి అనుకోండి. ఆ కాంట్రాక్ట్ లేబర్లో తిరిగినప్పుడు ఉన్నదే నా ట్రేడ్ యూనియన్లో ఉన్న సంతృప్తి. ఎంప్లాయీస్ యూనియన్ 70 మందిలో 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఈ 70 మంది నలుగురికి చెప్తాం, ఆ 10 మంది వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడతారు. అది అయితే 15,000 మందికి ఇంప్లిమెంట్ అవుతుంది. మీ కాంట్రాక్ట్ కాదు. మేము 14 మందిని నిర్ణయించిన ఓకోవన్ అనేది మళ్ళీ లేదు, ఓకోవన్లో బ్యాటరీ లేదు, సిపిపి లేదు, మళ్ళీ ఎక్కడికక్కడేస్తున్నాం. ఎస్ఎంఎస్ 30 రోజులు పని ఉంది, 26 రోజులు పని ఉంది. ఈడు కోసం దానికోసం. కాబట్టి నిర్ణయాలు ఎక్కడికక్కడే మారుతుంటాయి, ఎక్కడికక్కడ సర్దుబాటు చేయవలసిన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ కూడా ఇప్పుడున్న కాంట్రాక్ట్ లేబర్లో 85% మ్యాక్సిమం చదవగలిగిన వాళ్ళే వచ్చారు. అది ఏ రూపాల్లో రానివ్వండి, చదువుకున్న వాళ్ళు వచ్చారు. కాబట్టి ఏదైతే మన యొక్క సాహిత్య రూపంలో ఉంటుందో స్ట్రగుల్స్గా పాల్గొనడానికి ఇప్పటికి ఏమైనా అవకాశం ఉంటే ఎల్లమ్మ పార్కుల మెయిన్ గేట్ అంతా కూర్చుంటే కాంట్రాక్ట్ లేకుండా సైక్లేటర్లు వచ్చారు. కాంట్రాక్ట్ లేబర్ పదం కదా, అది సైక్లేటర్లు వచ్చారు కదా, మా సైట్లో ఇది జరిగిందన్న, మా సైట్లో ఇది జరిగిందన్న ఇలాగెలాగా చెప్పేది. అదంతా క్రోడీకరించుకోవడము, దాని మీద 10 నిమిషాలు నవ్వుకోవడం, అది కూడా మాకు ఆనందంగా ఉండేది. ఈ రూపంలో చేసేవారు కాబట్టి మరుసటి రోజు వచ్చి మళ్ళీ మీదకి చెప్తే మీద ఉన్న వాళ్ళు ఏదో డైరెక్షన్ ఇచ్చేవారు, ఆ డైరెక్షన్ ఫాలో అయ్యాం. కాబట్టి ఈ రోజుకి కంపేరిటివ్ గవర్నమెంట్ సంస్థ విశాఖపట్నంలో ఏమన్నా అన్ని గవర్నమెంట్ సంస్థల కన్నా ఉద్యోగ ఎడ్యుకేషన్లో జీతం ఎక్కువైనా కాంట్రాక్ట్ లేబర్ సదుపాయాలు మాత్రం స్టీల్ ప్లాంట్లో ఉన్న సదుపాయాలు ఇంకా ఏ ఇండస్ట్రీలో లేదనేది మాత్రం నేనైతే గర్వంగా కాదు. కాబట్టి ఆ రకంగా ఉండడానికి మనం మీరు కూడా అందరూ మనం పార్టీ మెంబర్స్ కాకపోవచ్చు, కానీ పార్టీ
పార్టీ డైరెక్షన్లో ఎంతో కొంత సిఐటి నడుస్తుంది కాబట్టి మనం కొన్నైనా అలవాట్లు రుగ్మతల నుండి అందులోకి వెళ్ళకుండా బాగున్నాం అనేది నా అభిప్రాయం. యూనియన్ ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 130 మంది గ్యారెంటీగా వేరే వేరే రుగ్మతలకి అలవాటు పడతారు, అప్పుడు ఫాలో అవుతారు. ఆ రకంగా ఉండకుండా ఉండాలన్నా సిఐటిలో ఉంటేనే మంచిది అనేది. జీతాలు పెరుగుతాయా పెరగకపోతే అందరూ అందరికి ఏదైతే నాకేదవుతాయి అది వేరే పరిస్థితి. కానీ ఉన్న దాంట్లో కుటుంబంతో ఆనందంగా గడవాలంటే మరీ ఎవరో చెప్పలేను, కానీ ఉన్న ట్రేడ్ యూనియన్స్ సిఐటిలో ఉంటే మాత్రమే మనకు మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా బాగుంటాం. ఈ నేపథ్యంలో నేను ఇప్పటికీ అది కాంట్రాక్టర్ అయినా ఎంప్లాయీస్ అయినా మార్క్సిస్ట్ ప్రజాశక్తి అంటే మరి కష్టమైన నెల జీతాలు ఉన్న దాంట్లో ఇబ్బంది, కానీ మార్క్సిస్ట్ పత్రిక ఎంతమంది పోతుంది, ఇందులో ఎంతమంది చదువుతున్నారు? నెలకి సంవత్సరం 150 అంత అనుకుంటాను నేను. అది 120 అంత అయింది. డిస్కౌంట్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కాబట్టి చదువు వచ్చిన వాళ్ళ ఆ పత్రిక చదివితే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, అందులో నువ్వు పావలా వాటా చేయొచ్చు, 10 పైసలు వాటా చేయొచ్చు, కేపీ లాట 70 పైసలు చేయొచ్చు, ఇంకా కొత్త 90 పైసలు చేయొచ్చు. ఈ రకంగా మీరు ఉండి పాత తరం ఇప్పుడు మీరు అందరూ కొత్త తరమే ఏదో రూపంలో ఇక్కడికి వచ్చారు. ఉన్న సదుపాయాలు కన్నా అంటే మీకు తగ్గిపోకుండా రూపాయి పెరగాలన్నా సరే గతం ఏంటి, నిన్నటి వరకు స్ట్రగుల్స్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఏ రకంగా దీన్ని వచ్చాయి, దీన్ని నిలబెట్టుకోవాలంటే మేము ఏ రకంగా వ్యక్తిగతంగా మేము ఏం పని చేయాలి, ట్రేడ్ యూనియన్ పిలుపుల్లో మేము ఏ రకంగా సహకరించాలి అనే ప్రభుత్వం మీరు అందరూ ఐక్యంగా ఉండి ఇంకా ఈరోజుకి నాకు తెలిసి మనం 30% మన యూనియన్ మెంబర్షిప్, మనం మెజార్టీయే. ఎవరికాదు చూసుకుంటే 6గురిలో మన హైయెస్ట్ అవ్వచ్చు, కానీ ప్లాంట్ లేవు మనకున్న 30-32% ఉంది మెంబర్షిప్. దీన్ని మరి కొంచెం కనీసం 50 అంటే అర్థం చెప్తారు, 50 అయితే చాలా సంతోషం. ఒక 40% మీరందరూ ఉంటారుగా, వీళ్ళందరూ రిటైర్ అయ్యేలోపు 40% దాటి ఆల్వేజ్ మన మెంబర్షిప్ ఉంది. ఎక్కడికి పిలిపించినా అందులో 10% అటెండ్ అయితే ఏ పిలుపుకైనా 40% మన మెంబర్షిప్ ఉండి సడన్గా ఈ సాయంత్రం పిలుపు వచ్చి రేపు ఉదయం అటెండ్ అవ్వాలంటే 10% అటెండ్ అయితే కానీ తెలుసుకోగలిగితే మీకు ఇప్పుడున్న కొత్త సదుపాయం వస్తుందో లేదో కానీ ఉన్న సదుపాయాలు నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఆ రకంగా మీకు ఉండాలి. అది ఉండాలి అంటే ఆల్వేజ్ చదువు వచ్చిన వాళ్ళ నిన్నటి ఏం జరిగింది అనేది చదువుకోవడం, ఆ మార్క్సిస్ట్ పత్రిక అనేది చదివితే మాత్రం మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మనము మన తర్వాత బాగుంటారని ఆల్వేజ్ ఉంటుంది. పెద్దలు చెప్పిన అన్నిటిలో పాల్గొనకపోయినా ఆ రకంగా మీరు అందరూ ఉండాలని, మీరు ఏదైతే కొత్త ఇంకొప్పటికి వేరు వేరు పద్ధతుల్లో వచ్చి ఉండొచ్చు, జాయిన్ అవ్వ ఉండొచ్చు, కానీ ఇంక నాకేంటి దానితో సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు, నేను మంచి వర్కర్ని, నేను మంచి స్కిల్ ఉంది, ఈ పేరేమో అనుకున్నాను అనుకో. ఈరోజు చూసాను, ఎందుకంటే నేను తిరిగేటప్పుడు మా బ్యాటరీలో 9 పోస్టులు ఇస్తే యూనియన్కి అప్పుడున్న మన ఎంప్లాయీస్ యూనియన్ ఆలోచుకోవాలి అన్నింటినండి కలిపి ఆ 90 జాయిన్ చేస్తే ₹10 తీసుకోకుండా ఒక్కడే ఉండాలి. కానీ అదే ఆ రోజుల్లో నాకు ఆపరేట్ అంటే మీ పెద్దోళ్ళు చెప్పు, మీకు ఫండ్ అలాగే అవసరం ఉంటుంది, నువ్వు కూడా కొంత తీసుకోవచ్చు అమౌంట్ అనేది తెలుసు. 9 మేము కొనిసుకుంటాం, 1,25,000 చొప్పున మేము ఎంత కమ్ముకుంటాం నీకు అనవసరం అంటే మేము నేల చెప్పాం. అదే కాదన్నారు, ఓర్పు జాయిన్ చేస్తే ఇప్పుడు ఒక్కడే నిలబడ్డారు చెట్టాపాలని అక్కడ కూడా తక్కువ మానేస్తారు. ఆ యూనియన్లో 18 ఎన్నో వచ్చాయి, ఆ 1,50,000 చొప్పున అమ్మారు. ఆ 18 మంది పని చేస్తాను బ్యాటరీ మీద. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటని మీకు తెలుసు. ఇవన్నీ లేకుండా ఉండి భవిష్యత్తులో కూడా యూనియన్ మార్గదర్శకాలు పాటిస్తూ కొన్నిసార్లు ఫెయిల్యూర్సే ఉంటాయి. సిఐటి స్ట్రగుల్ చేసినంత మాత్రంలోనే ఏమీ అన్ని సక్సెస్ అయిపోతాయి అనుకోండి. సిఐటి స్ట్రగుల్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేయవలసింది ఎవడు? యాజమాన్యానికి అధినేత ఎవడు? ప్రభుత్వాన్ని గెలిపించుకున్నప్పుడు మన రేపు ఏప్రిల్ వస్తే మన సిఐటిలో ఉన్న కూడా 85% వేరు వేరు జెండాలు కడతాం.
అందులో ఓటీపైనా ప్రబంధ కడతాము, ఇంకోటి కడతాం. ఈ టీం ఏదైతే ఉందో ఎల్లమ్మ పార్క్లో సరదాగా సాయంత్రం కలిసి అది కొద్ది ఆరోగ్యానికి కూడా కొన్ని మంచిదే. ఇక్కడ నవ్వుకోలేము, పెద్దలు ఉంటారు కొన్ని అక్కడ నవ్వుకోగలము. కాబట్టి ఆ రకంగా మీరు అందరూ ఉండి అదే మన యొక్క ఇది బలం, మన కుటుంబానికి కానీ మనకు కానీ మన చుట్టూ ఉన్న ప్రజానీకానికి కానీ ఆ రకమైనటువంటి ఆదర్శంగా అనుకోండి, మన అవసరాలే అనుకోండి. మన అవసరం కోసం చేసే క్రమంలోనే ఆదర్శం నిలబడుతుంది. ఉద్యోగం గంగారావు గారికి అయితే మన జీతం పెరిగినా పెరగకపోయినా ఆయనకేం నష్టం లేదు, కానీ ఆయనకి ఆదర్శం. కానీ నాకు జీతం పెరగాలంటాం మెయిన్ ఎవరు జనాలు ప్లాంట్ రక్షించడం ఏం కాదు. ముందు మన జీతాలు పెరగాలంటే ప్లాంట్ ఉంటారు. అలాగే రేపు మీకును మీ జీతాలు సత్యంగా రావాలంటే ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చేదే ఇతరులు. కాబట్టి ఎవరికో ఏదో వస్తుందేమో మనం ఏంటో చేసిస్తే మనం ఇది చేయాలనేది కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలోనే ఇతరులకు మనం ఆదర్శంగా ఉండే విధంగా మీరందరూ రేపు పొద్దున్న జరిగిపోయి అన్ని కార్యక్రమాలు పాల్గొవాలని ఆ రకంగా యూనియన్ బలోపేతం అంటే మనకు మనం ప్రొటెక్ట్ చేయాలి, రక్షించుకోగలుగుతాం. ఆ రక్షణలో మీరు అందరూ మనసు వాచాకారంలో పనిచేస్తూ ఉండాలని, అలాగే ఉండాలని, ఆ రకంగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంజనేయ Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.